ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఇంట్రొడక్షన్ ఒకటి వేద్దాం. దానికి ఏమర్థం అనే రోడ్డు మీద వెళ్తుంది, నీకు ఎమోషన్ ఉంది, దానికి ఎమోషన్ ఉంటుంది. అక్కడికి వచ్చేదాకా టైం ల్యాప్స్. అలా ఎందుకు అయిందంటే పాన్ ఇండియా వాళ్ళు ఫైట్లు చూస్తున్నారు. అసలు ఈ పాన్ ఇండియా పెచ్చ ఎందుకు పెట్టింది మనకి? హిందీ డబ్బింగ్లకి రేటు పలికింది ఒకసారి. హిందీ డబ్బింగ్లలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేస్తే అక్కడ చూస్తున్నారు. గోల్డ్ మైన్ టీవీలో ఛానల్లో, యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే టీవీలో చూస్తారు. గోల్డ్ మైన్ వాడికి టీవీ కూడా ఉంటుంది. థియేటర్లో చూస్తున్నారు. అసలు అక్కడ రాము, గోపీచంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు పెద్ద స్టార్స్ అని ఒక పెద్ద పెద్ద హిందీ డబ్బింగ్ రేట్లు. అలాగే విజయ్, అజిత్, ఇంకోటి ఎవడో కన్నడలో, ఇంకోటి ఇట్లా హిందీ డబ్బింగ్ వాళ్ళందరూ ఏం చూస్తారంటే ఫైట్లు చూస్తారండి. హిందీ డబ్బింగ్లో ఒకడు వస్తాడు మనీష్ అని, కితనే ఫైట్ అయ్యి సార్, చార్ చాయ్ కవర్ లగాదేనా సార్, ఏ కవర్ కరోడ్ దేంగే, అట్లా ఉంటుంది బేరం. ఓహో ఫైట్లు పెడితే సినిమాలు చూస్తారు కావాలని చెప్పి వీళ్ళందరూ ఫైట్లు పెట్టడం మొదలుపెట్టారు. అసలు సినిమాలు కథకు అవసరం లేకపోయినా హిందీ కాపీకి తగిలించి పంపించేద్దాం సార్, తెలుగులో ఉండదు హిందీలో ఉంటుంది, అలా కొంతకాలం చేశారు. ఇది పీక్కి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద పెద్ద ఫైట్లు ఉన్న సినిమాలు కొంటున్నారు వాళ్ళు, డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అని ఒక ఆలోచన. కానీ ఏం చేయాలి తెలిస్తే ఏమవుతుంది తెలియదు. అక్కడ పబ్లిసిటీ చేయాలి, ప్రింట్లు అవుతాయి, పెద్ద అక్కడంతా చేయాలి. ఎవడు చేయాలి, ఒకడు వచ్చాడు ఎక్కువ పెట్టిన రామబాణం లాంటి రాజమౌళి గారు వచ్చి ఎక్కువ పెట్టి వదిలిన రామబాణమే కదా ఆయన. అంతకంటే ఆయనకు వేరే పదం లేదు, ఇంకో మాటలేదు. ఆయన తిరిగాడు ఈగ మొత్తం దేశం అంతా తిరిగి పబ్లిసిటీ చేశాడు. చూశారు జనం, అబ్బా అన్నారు. తర్వాత బాహుబలి కొట్టాడు. బాహుబలి కొట్టగానే బాహుబలి ఫైట్ల కోసం చూశారు అని అనుకున్నారు అందరూ. ఫైట్లు సెట్లు కోసం చూశారు అనుకున్నాడు. కథ ఉంది దాంట్లో, మంచి ఎమోషన్, అది ఎవడు పట్టించుకోవాలా. ఒక డైలాగు విజేంద్ర ప్రసాద్ మహానుభావుడు, బాహుబలి కథ ఏంటంటే ఆయన చెప్పాడు, ఒకడెవడో కన్నడ నుంచి వస్తాడండి. ఫస్ట్ రాజమౌళి గారికి ఏం చెప్పారు సార్ అని అడిగా. ఒకడెవడో పరాయ దేశం నుంచి వస్తాడు, ఒక రాజ్యానికి వెళ్తాడు, అక్కడ కత్తులు తయారు చేసుకుని ఉంటాడు, వాడు సప్ 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 తిప్పుతాడు కత్తిని. నిన్ను మించిన ఈ కత్తి నైపుణ్యం ఉన్నవాడిని చూడలేదు, ఖడ్గ నైపుణ్యం ఉన్నవాడిని, ఎవరవయ్యా నువ్వు, ప్రపంచంలో నువ్వే నెంబర్ 1 అంటట. వాడంటట కత్తి తిప్పేవాడు, నేను నెంబర్ 1 కాదు, ఒకడున్నాడు మహానుభావుడు, వాడు చెనుకుకి మధ్య కత్తి తిప్పుతాడు, వాడు అలాంటి వాడు కదా ఇలాంటి వాడు కదా అని చెప్తుంటే షాక్ అయిపోయి, ఎక్కడున్నాడు వాడు, అలాంటి వాడిని చూడాలి నేను, ఎవడు వాడి పేరేంటి, బాహుబలి, అతన్ని చూడాలి నేను, ఎక్కడ వెళ్దాం, నీకంటే ఉన్నాడా వాడు, నువ్వే ప్రశంసించిన వాడు కూడా ఉన్నాడా, ఎక్కడున్నాడు, వాడు లేడా చచ్చిపోయాడు. అలాంటి వాడిని కూడా చచ్చిపోతాడు, ఎవడు ఎలా చచ్చిపోయాడు, నేనే చంపేశాను అన్నట్టు. షాక్ అయిపోయాడు. అసలు నువ్వే చంపేసావా, ఎందుకు, ఇది చెప్పారట ఫస్ట్ రాజమౌళి గారికి. అమ్మా రాజమౌళి గారికి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారండి. కట్టప్పతో ఆ సీన్ ఉంటుంది, మన సుదీప్ వచ్చి అడుగుతాడు ఆ సీను, దీని మీద వెళ్ళారు కథ. అసలు ఇప్పుడు ఆలోచిస్తారు ఇంటర్వెల్ సీను బాహుబలి లాగా ఒక ప్రమాణ స్వీకరించిన ప్లాన్ చేయాలి సార్ అనుకుంటున్నాం. అది సీన్ వేయాలి కదా ఫస్ట్. సో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కంటే మనం విజువల్, సౌండ్, ఆడియో విజువల్, హై మూమెంట్, గూస్ పింపుల్స్ అవన్నీ గ్రే గూస్ మూమెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి సినిమా ఎక్కువ కాలం నిలబట్టలేదేమో అనుకుంటున్నాను. అది రంగస్థలం చూడండి ఎలా ఉంటుంది ఎమోషన్, అఖండ చూడండి, అఖండ పాన్ ఇండియా, అంతకన్నా పాన్ ఇండియా ఏంటి. అవును, ట్రిపుల్ ఆర్ అన్నీ. నీ కెరీర్లో ది బెస్ట్ పార్ట్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ హీరో నువ్వు వర్క్ చేసిన నీ ఎక్స్పీరియన్స్ లో అలా ఉండదన్నయ్య, నువ్వు అట్లా ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది. అలా కదా నేను అడిగేది, ఎందుకంటే బెస్ట్ ఫిల్మ్ అంటే దాంట్లో చాలా బోల్డ్ న్యూయాన్సెస్ ఉంటాయి, నాట్ వన్. నేను చేసిన బెస్ట్ ఫిలిం, నాకు ఇష్టమైన సినిమా, నేను పని చేసిన దాంట్లో ఇంటికి వెళ్ళి పడుకున్న అద్భుతం రా ఈ సినిమా, భలే చేశాను రా ఈ సినిమా అని ఫీల్ అయింది పరుగు. అదే అడిగాను నేను, పరుగు ఒక అద్భుతం సినిమా. అంటే ఆ సినిమా రాసిన తర్వాత నాకు ఆడపిల్ల పుడితే బాగుంది అనిపించింది. అమ్మా అంటే నువ్వు అంత ఇన్వాల్వ్ అయిపోయావు దానిలో కదా. నేను ఇంతకుముందు బ్రహ్మాండం, నేను గాలికి తిరిగేవాడిని, రోడ్డు మీద ఎవరితో పడితే ఆడుతుంది, ఇష్టం వచ్చినట్టు పని చేసేవాడిని, నాకు ఇట్లా కేర్ చేసేవాడిని కాదు. కానీ కూతురు పుట్టిందిరా, అందరితో మంచిగా ఉంటుంది మొదలుపెట్టాను డైలాగ్ ఉంటుంది. అది రాస్తున్నప్పుడు ఏడ్చేసాను నేను, రాస్తున్నప్పుడు ఏడ్చేసి బా
కూతురు పుడితే బాగుండు అనిపించింది నాకు. మా తండ్రి గుర్తుకొచ్చాడు, మా తాతలు గుర్తుకొచ్చారు, మా పక్కింటివాడు గుర్తుకొచ్చాడు, మా మేనమావ గుర్తుకొచ్చాడు, మా మామయ్య గుర్తుకొచ్చాడు, ప్రతి ఆడపిల్ల తండ్రి గుర్తుకొచ్చాడు. ఎందుకు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూతురు పుడితే ఎంత జాగ్రత్తగా ఉంటారు అందరితో. భరణవారు అమ్మాయి అండి అనిపించుకుని తొందరగా పెళ్ళి అవుతున్నాయిగా ఆశ. భరణవారు అమ్మాయి కరెక్ట్, ఆడి కూతురా అంటే అవుట్ లేదు. ఆ అమ్మాయి ఏం పాపం చేసింది అంటే ఆడ వేస్ట్ అండి, అమ్మాయి మంచిదండి అనేవి తక్కువ, చాలా తక్కువ. బట్ ఫాదర్ పేరు మీద వెళ్ళిపోతాయి. అది నన్ను కదిలించింది. అందువల్ల నేను ఆ సినిమాని బెస్ట్ ఎక్కువ అసోసియేషన్, మంచి అసోసియేషన్ నాకు హీరోతో ఉన్నది అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి అంటే హీరోలతో ఇప్పుడు అందరితో బాగానే ఉంటుందన్న. ఇప్పుడు రవితేజ్ ఉన్నాడు, మేము భద్రా చేసాం, ఫుల్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయనతో చేస్తుంటే ఒక ఎనర్జీ. ప్రభాస్తో చేసాం మొన్న, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. బన్నీతో ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అసలు. వీళ్ళందరూ హీరోలు ఎందుకంటే తర్వాత మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారితో అన్స్టాపుల్ చేసాం, చిరంజీవి గారితో ఆచార్య చేసాం, ఫ్లాప్ అయింది. కానీ ఆయనతో ఒక అసోసియేషను ఏమవుతుందంటే వీళ్ళందరి దగ్గర నేర్చుకోవటమే. మనం ఏంటంటే నేను రాస్తే తప్ప వాళ్ళు లేడరా అనే అహంకారం లేదు. నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు. కొన్ని లక్షల పుట్టగలు పుడితే కానీ ఎక్కడో లాటరీగా ఒక స్టార్డమ్ తగలదు. కరెక్ట్. రైటరే ఉంది, 4 పుస్తకాలు చదివి సిగరెట్ ప్యాకెట్ అట్టముఖం మీద కూడా రాసి తీసుకొచ్చేవాడు. పోసాని కృష్ణంలో ఆలోచన వాడు కూడా రైటరే రా అన్నాడు నాతో. ఆలోచన ప్రతిసారి రైటరే అన్నాడు. ఏమన్నా అదే కదా. కానీ హీరోలు అలా కాదుగా. ప్రజల మన్నలను పొందాలి. వాళ్ళు ఏడిస్తే ప్రజలు ఏడవాలి, వాళ్ళు నవ్విస్తే ప్రజలు నవ్వాలి. ఆడు కొడుతుంటే కొట్టా నాకు కొడుకుని అనాలి. అది హీరోయిజం, అది ఇమేజ్ అంటే. వాళ్ళలాగా నేను కూడా నా కుటుంబాన్ని నిలబడాలి నేను అనుకోవాలి కదా. అవును, అతను కదా హీరో అంటే. అలాంటి ఎన్ని జన్మలు ఎత్తే వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు అంతకాలం ఉంటారంటే వాళ్ళు పక్క మనుషులను ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారన్న దాని మీద ఉంటుంది. నీకు తెలియదు కాదు, ఎంతమంది హీరోలు రాలిపోయారు. అవును, వాళ్ళు బిహేవియర్ వాళ్ళేగా. కరెక్ట్. డిసిప్లిన్, బిహేవియర్, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, అప్రోచ్, యాటిట్యూడ్. ఎంతమంది పడిపోయి ఉంటారు మన కళ్ళ ముందే. అట బీపీ ఇట్లా మిషన్ నొక్కుతుంటే మెర్కురీ ఇట్లా పడిపోతుంటుంది, ఒక మీటర్ ఎక్కడికి వెళ్తుంది. వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళే కదా. చిరంజీవి గారు ఇంటికి వెళ్తే ఇతనేనా చిరంజీవి, గ్యారెంటీ ఇతనేనా, ఇది కాదే చిరంజీవి, ఇతను కాదు. ఏంటి ఇతను ఎవరో శివశంకర్ వరప్రసాద్ ఏంటాడు, అసలు చిరంజీవి లోపల ఉంటాడు. లేకపోతే అతను పిలవండి, ఇతను ఏదో మామూలుగా ఉన్నాడా. ఏంటది అంత ఈజీ అలా ఉండటం చాలా కష్టం. ఇది మెగాస్టార్ అయ్యి అతను వెళ్తుంటే జనం తొక్కిసలాటకి కొన్నిసార్లు మదర్ తెరీసా విగ్రహం ఓపెన్ చేయలేక తిరిగి వచ్చాడు రాజమండ్రిలో ఠాగూర్ సినిమా టైంలో. అలాంటి వ్యక్తి నార్మల్గా కూర్చుని ఎలాగా ఠాగూర్ సినిమా టైంలో మదర్ తెరీసా విగ్రహావిష్కరణ ఉంది రాజమండ్రిలో. 10 అడుగుల దూరంలో విగ్రహం అక్కడ దాకా వెళ్ళలేకపోయాడు. పోలీసులు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. రికార్డు. దట్ ఈజ్ నాట్ జాబ్. అంటే అలాంటి వ్యక్తి నార్మల్గా ఉన్నటువంటి ఎవరు వెళ్ళినా సరే, నువ్వు నేను తెలిసిన వాళ్ళం కాబట్టి వెళ్తే కాఫీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఎవడొచ్చినా అదే, అది కాదు, ఎవరొచ్చినా ఏంటి అసలు అప్పుడు అది అంత అచీవ్ చేయటువంటి. సేమ్ విత్ బాలకృష్ణ గారు ఇంటికి వెళ్తే ఆయన నార్మల్గా టేబుల్ మీద కూర్చుని ఏంటమ్మా సంగతులు, ఇంటి బాగున్నారు అందరూ అంటుంటాడు. బాలకృష్ణేనా అనిపిస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంకెంతమంది, మోహన్ బాబు గారు ఎలా మాట్లాడారు. ఆయన మీద మనం సెటైర్ వేసినా సరే ఆయన మామూలుగా తీసుకుంటాడు. ఇష్టం వచ్చిన మాడుతున్నా వాళ్ళందరూ నార్మల్గా ఉంటారు. వెంకటేష్ అయితే అసలు ఎలా ఉంటాడు ఆయన. అసలు వెంకటేష్ అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంత ఫిలసాఫికల్ గా. అందరూ అంతేనండి, వీళ్ళు అచీవర్స్. వీళ్ళు రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎందుకు వీళ్ళు ఇంతకాలం ఎందుకు మన్నారంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళ అచీవ్మెంట్ని మాది కాదు, ఇది కర్మ. ఎక్కడో వాళ్ళ బ్రెయిన్లో ఈ అచీవ్మెంట్ నాలాగా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నా నాకే వచ్చింది అంటే ఇది దైవ నిర్ణయం అని ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్, సబ్ కాన్షియస్లో ఉంటే వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఏదో సక్సెస్ అన్నది అలవాటు అయిపోయి సక్సెస్ కి మనకి సంబంధం లేదు అనే ఒక క్యారెక్టర్ సెపరేట్. మేబీ వాళ్ళు మనకు తెలియదేమో. ఇప్పుడు వాళ్ళు మేబీ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కూడా ఆటుపోట్లు పడి సక్సెస్ వస్తే ఎగిరేసి బాధపడితే ఏడిస్తే గదిలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారో మనకు తెలియదు.
తెలియదు. బట్ వాట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బయటపడలేదు. అది వాళ్ళ దగ్గర. అందువల్ల ఒక హీరో ఇద్దరు హీరోలు కాదన్నయ్య. ఆల్ దీస్ హీరోస్ దే ఆర్ అచీవర్స్, దే ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ మనిషిలో వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ సక్సెస్ కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్ల ఎదుగుదలను మనం ఫిదా అవ్వాలి. దాన్నే మనం కేస్ స్టడీ కింద తీసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. హౌ ఫార్ పీపుల్ సక్సీడ్ అన్నది. నాను మామూలు అడుగు కాదన్ను అంటుంటే అంటే అవుతాడు. ఎక్స్ప్రెషన్ అసలు కానీ చాలు చాలే పద అంటే రవితేజ మామూలు కాదు చాలు కాదు కానీ అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.